డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ, మాజీ గ్రంథాలయ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ, మాజీ గ్రంథాలయ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ లగిచర్ల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు విలాసవంతమైన టూర్లలో ఊరేగుతున్నారని విమర్శించారు. లగిచర్ల గిరిజన రైతుల భూములను లాక్కుంటుంటే ఇదేమిటని, భూములు మీకిస్తే మేమిట్లా బతకాలి అన్నందుకు వారిపై కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా కోర్టులో అడ్డుకుంటున్నారని అన్నారు. గత 3 నెలలుగా గిరిజన రైతులను చిత్రహింసలకు గురి చేస్తే హిర్యానాయక్ అనే రైతుకు ఛాతీ నొప్పి వస్తే బేడీలతో ఆసుపత్రికి తీసుకువెళ్లిన ప్రభుత్వ చేష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు వెంటపడి నిలదీస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా జ్ఞానోదయం కలిగించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నెమ్మోది భిక్షం, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, పట్టణ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ఆత్మకూరు ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు, బత్తుల రమేష్, కొనతం సత్యనారాయణ రెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, చింతలపాటి మధు, వీరస్వామి, కిషణనాయక్, శ్రీనివాస్ రెడ్డి, ఈదుల యాదగిరి, షకీల్, మీనయ్య తదితరులు ఉన్నారు. రైతులకు పేడీలు వేసే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒకటే, లగచర్ల రైతులని ఇప్పటికీ జైలు వేసి బెయిల్ రాకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి గిరిజన రైతులని ఇబ్బందుల పాలు చేస్తూ వాళ్ళని రౌడీలు లేక ఒక టెర్రరిస్ట్ లేక ముద్ర వేసి వారిని ఇవాళ జైలు పంపించడం జరిగింది. ఇవాళ లగచర్ల రైతులని జైల్లో వేసి ఇవాళ మంత్రులు, సీఎంలు టూర్లో విదేశాలకు విలాసవంతమైన జీవితం కోసం గడిపేందుకు ఈరోజు అనేక రకాలుగా బయటకు వెళ్ళి తిరుగుతా ఉన్నారు. ఇప్పటికే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అడుగున మీరు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ మా ప్రతిపక్ష నాయకుడైనట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అసెంబ్లీలో కూడా అన్నిటి విషయంలో నిలదీస్తూ మీకు ఎప్పటికప్పుడు మేము వెంటబడుతూ మహనీయులు కీర్తిశేషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత వినమ్రములపై మీకు సమర్పించు
బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ వినతి పత్రం, మీరు రూపొందించిన భారత రాజ్యాంగం ప్రజాస్వామిక హక్కులను నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలరాస్తున్నాడు. లగచర్లలో ఎస్టీ రైతులు ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడాన్ని నిరాకరించడాన్ని సహించలేని రేవంత్ రెడ్డి లెంబాడ రైతులపై అక్రమ కేసులను బనాయించి నెల రోజులకు పైగా జైల్లో పెట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. జైల్లో ఉన్న హీరియా నాయక్ గుండె నొప్పి వచ్చినా ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన మైమర్పిస్తుంది. ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ఉద్యమకారుడు మరియు తెలంగాణ ఉద్యమే ఊపిరిగా భావించి ప్రాణాలు పోయినా ఏం లేదని 14 ఏళ్ల పోరాటం చేసి సాధించిన తెలంగాణలో ఈరోజు ఏ విధంగా ఉందంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మరియు అన్న గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఖమ్మం రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిరో ఆ రాజ్యాంగానికి తూర్పు వచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఎందుకంటే లగచర్లలో రైతులు ఏదైతే లంబాడి రైతులు ఉన్నారో మా భూమి మాది, ఈ భూమి ఉంటేనే మేము బతుకుతామని వాళ్ళు భూమి పోరాటం చేస్తున్న వాళ్ళ మీద ఈరోజు థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తూ ఈరోజు నెల రోజుల నుంచి కూడా స్టేషన్ లో ఉంచి వాళ్ళని వివిధ రకాలుగా నానా రకాలుగా కుటుంబానికి దూరం చేసి వాళ్ళని